అన్ని ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు. ప్రైవేటు అన్ని ఆస్తులను స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీర్పిచ్చింది. ప్రైవేటు ఆస్తులన్నీ సామాజిక వనరుల పరిధిలోకి రావు. ఏంటి? ప్రైవేటు ఆస్తులన్నీ సామాజిక వనరుల్లోకి రావని సుప్రీంకోర్టు చెప్పింది. వచ్చే వాటిని నిర్దిష్ట అవసరాల నిమిత్తం సేకరించవచ్చు. 7-2 మెజార్టీతో తీర్పులో పేర్కొన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ప్రస్తుత భావి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు రాబోయే అవసరాలకు అనుగుణంగా తీర్పులు అనేవి ఉండాలని చెప్పిండు. గత పరిస్థితుల ప్రాతిపాదిక కారాదు. గత పరిస్థితుల ప్రాతిపాదికన తీసుకొని తీర్పు అనేది చెప్పకూడదు. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ తీర్పుతో విభేదించిన జస్టిస్ ధూలియా, జస్టిస్ బివి నాగరత్న వీళ్ళిద్దరూ ఆ తీర్పును వ్యతిరేకించారు. అయితే దీనికి సంబంధించిన అంశం చూద్దాం. ఆర్టికల్ 39(b)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధంపై ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్య ఇచ్చిన తీర్పు దాన్ని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాయి. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తిని సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఆర్టికల్ 39(b) ఏం చెబుతుందంటే సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయ్యేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం నియంత్రణకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలి. ఈ విధంగా చెప్పడం జరిగిందన్నట్టు. అయితే ఈ కేసుకు సంబంధించింది కొంచెం డెప్త్గా ఎనాలిసిస్ చేద్దాము. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అన్ని ప్రైవేటు ఆస్తులు సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రైవేటు ఆస్తుల మీద హక్కులు ఉండవని, సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేటు ఆస్తినైనా స్వాధీనం చేసుకునేందుకు వాటి అధికారం లేదు అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోనే 9 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7-2 మెజారిటీతో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 7-2 రాజ్యాంగంలో ఆర్టికల్ 39(b) ఆధారంగా ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని వనరులను స్వాధీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబిచ్చిన అభిప్రాయాలు లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను, దీనికి సంబంధించిన వార్తని ఇక 2వ పేజీలోకి వెళ్ళి క్లియర్గా చదివే ప్రయత్నం చేద్దాం. కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలను చేసింది. అయితే కొన్ని ప్రైవేటు ఆస్తులు మాత్రం ఆర్టికల్ 39(b)లో పేర్కొన్న సామాజిక వనరులు సమాజ హితం పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. సిజేఐతో పాటు జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసి ఈ మేరకు మెజార్టీ తీర్పు వెలువరించారు. వారి తరపున సిజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఆ తీర్పులో జస్టిస్ బివి నాగరత్న పాక్షికంగా, జస్టిస్ సుధాంశు ధూలియా పూర్తిగా విభేదించడం జరిగింది. కాలానుగుణంగా మారాలి అని చెప్పి సిజేఐ చెప్పింది. ఆర్టికల్ 39 కింద కేవలం ప్రైవేటు ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశంపై 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతుంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దీన్ని 2002లో 9 మంది సభ్యులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని నివేదించారు. 2024లో సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని విచారణ చేపట్టింది. ప్రైవేటు ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సిజేఐ తన తీర్పులో స్పష్టం చేసింది. సిజేఐ
అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణిలో కూడినవని అభిప్రాయపడ్డది. అయితే ఆర్టికల్ 39(b)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదంపై ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు వనరులకు వర్తిస్తుందా అన్న మా ముందున్నది ప్రశ్న. ఈ ప్రైవేటు ఆస్తులకు సామాజిక వనరులు కింద తీసుకుంటారా లేదా అనేది వీళ్ళ ముందున్న ప్రశ్న అనమాట. అయితే సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానం వస్తుంది. సామాజిక వనరులన్నీ ప్రైవేటు ఆస్తులే అని సైద్ధాంతికంగా రూల్ ప్రకారం వెళ్తే అవుతుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కుక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాయి. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేటు ఆస్తిని సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు, అట్లా తీసుకోకూడదు అని చెప్తుంది. సదరు ఆస్తికి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల లభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేటు స్వాధీనంలో ఉంటే ఆర్టికల్ 39(b) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రమ్, ఎయిర్వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో ఉన్న పరిమిత వనరులు కొన్ని ప్రైవేటు అజమాయిషి ఉండేందుకు ఆస్కారం ఉంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది. ఎందుకంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆడోడు ఒప్పుకోడు ప్రైవేటోడు అని సిజేఐ పేర్కొంది. గత తీర్పుల్లో జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక విధానాలు ప్రతిపాదిక అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటి వాటిని కాలం నడిపింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి గనక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత భావి భారత పౌరులకు తగ్గట్టుగా తీర్పులుండాలి అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాలను పాటించాలని సూచించలేదని చెప్పిందన్నమాట. మొత్తానికి ఇది జరిగిన తతంగం అంతా సుప్రీంకోర్టు. అయితే చిన్నపరెడ్డి తీర్పులు ఏంటివి అనే దాని గురించి ఇప్పుడు ఒక 2 నిమిషాలు చర్చించుకుందాం. సమాజ హితం కోసం ప్రైవేటు ఆస్తులు సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్ణాటక ప్రభుత్వం వర్సెస్ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ పేర్కొన్నారు. ప్రైవేటు యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ 7 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజార్టీ తీర్పును వ్యతిరేకించారు. ప్రైవేటు ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలకు బద్దలు కొట్టడానికి ఆర్టికల్ 39(b) రాజ్యాంగంలోని ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్ చౌక్ కేసులో సిజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్ కృష్ణయ్యర్ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్ 39(b)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొనడం జరిగింది. ఇకపోతే విమర్శించిన వాళ్ళు 2 న్యాయమూర్తులు ఏమన్నారంటే, ఈ ప్రైవేటు ఆస్తులపైన సమాజ హితానికి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికి కాలదోషం పట్టలేదని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆర్టికల్ 38, 39 పేర్కొన్న సూత్రాలు పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులకు కట్టేయడమనే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ఎందుకంటే అంబేద్కర్ హెచ్చరించిన సామాజిక ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పేద సంపన్న వర్గాల మధ్య ఆదాయ సంపదపరమైన భారీ అసమానతలు నానాటికి పెరుగుతున్నాయి. ఎందుకు తగ్గుతాయి? జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులను పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే భౌతిక వనరులను ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యంలోనిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు తీర్చే వాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. ఆ మీదట సమాజ హితం కోసం అర్హులను వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక శాశ్వత ప్రాతిపాదికన బేషరతుగానో షరతుగానో పంపకం చేయవచ్చు
అని పేర్కొన్నారు. అయితే జస్టిస్ కృష్ణయ్య తీర్పును సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలకు పరుషమైనవిగా, అనవసరమైనవిగా జస్టిస్ ధూలియా, జస్టిస్ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము విభేదిస్తున్నట్టు కూడా వీళ్ళిద్దరూ పేర్కొన్నారు. ఇది మొత్తానికి ప్రైవేటు ఆస్తులలో ఉన్నటువంటి సామాజిక వనరులు మొత్తం రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు, కొన్నిటిపైననే అధికారం ఉంటుందని చెప్పి మధ్యస్థంగా తటస్థ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఇది ఒక శకంలాగా భావించాల్సిన అవసరం ఉంది.